హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కొన్ని శుభవార్తలైతే వచ్చాయన్నమాట. ఇవి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో మీరు మీ గ్రామ పంచాయతీ గ్రూప్లలో కూడా ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పింది. ఒక్క నియోజకవర్గానికి 3,000 ఇండ్లని చెప్పి మొన్న జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా 71,000 సుమారుగా 482 మందికి పట్టాలు కూడా అందించారు. ఇందులో రీవెరిఫికేషన్లో 500 మందికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనర్హతగా గుర్తించి వాళ్ళకి ఆ పత్రాలను రద్దు చేసినట్లుగా కూడా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ వీడియోలో కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా ఇచ్చారు. వచ్చే నెల 10 కల్లా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాలని జిల్లాల పీడీలకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశం. కొత్త లబ్ధిదారుల లిస్ట్ పంపాలి, మోడల్ హౌజులు త్వరగా పూర్తి చేయాలని సూచన. సో ఇక్కడ గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే మొదటి విడత ₹1,00,000 లబ్ధిదారుడి ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడానికి 1,000 కోట్ల రూపాయల నిధులను జమ చేసినట్లు సిద్ధంగా ఉంచుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే మార్చి 10 కల్లా ఎవరైతే 71,000 మంది లబ్ధిదారులు ఉన్నారో పత్రాలు అందుకున్న వాళ్ళు ఖచ్చితంగా బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే ₹1,00,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది స్టేట్మెంట్ ఇచ్చారనమాట. కాబట్టి మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే తక్షణమే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించుకోండి. రెండో విడతలో 1,25,000, మూడో విడతలో స్లాబ్ పూర్తయితే 1,75,000, ఆ తర్వాత మొత్తం ₹1,00,000 లాస్ట్ విడతలో ₹1,00,000 ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది అనే సమాచారం అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు 71,482 మందికి సంబంధించి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇందులో రీవెరిఫికేషన్ చేయగా 500 మంది అనర్హులుగా గుర్తించి వాళ్ళని తొలగించడం కూడా జరిగింది అనేది సమాచారం అయితే ఇచ్చారు. తొలగించిన ప్రాంతాలలో మళ్ళీ ఇతరులను ఎంపిక చేసి ఆ కొత్త జాబితాను ఎండీకి అంటే పంపించాలి అని చెప్పేసి కూడా ఈ నెల 25లోకి వాళ్ళకి సంబంధించిన వివరాలను ఇవ్వాలి అని చెప్పేసి కూడా సూచనలు చేసినట్లుగా అప్డేట్ చూసుకోవచ్చు. ఇక్కడ అర్హతల జాబితాలో పలు సవరణలు. ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో 15,000 వేతనం పొందుతున్న ఉద్యోగులకి కూడా ఇందులో ఉదాహరణకు అంగన్వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు కూడా ఈ జాబితాలో చోటు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అనే సవరణను తీసుకొచ్చినట్లుగా స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి వీళ్ళకి కూడా అవకాశాలు అయితే కలవనున్నాయనే సమాచారం చూసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి వివరంగా తెలియజేస్తాను వినండి. తెలంగాణ రాష్ట్రంలో 482 మందికి మొన్న పత్రాలు ఇచ్చారు కదా, వీళ్ళందరూ మార్చి 10లోపు ఇండ్ల నిర్మాణాన్ని స్టార్ట్ చేయాలి. బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే ₹1,00,000 అనేవి లబ్ధిదారుడి ఖాతాలలో ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక రెండో అంశం ఏంటి అంటే ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, 15,000 కంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళు, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉద్యోగులు వాళ్ళు కూడా ఈ జాబితాలో చోటు పొందడానికి అవకాశం ఉంది అనేది స్టేట్మెంట్ తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై ఫోకస్ పెట్టండి అని చెప్పేసి కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ లేని ప్రాంతాలలో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ మొబైల్లోనే. సో మీ ఇంటికి సంబంధించి సర్వే పూర్తయిన తర్వాత మీకు ఇల్లు మంజూరైందా కాలేదా అనేది ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.inలో మీరు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఆధార్ కార్డ్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించి ఇల్లు మంజూరైందా కాలేదా, కాకపోతే ఎందుకు కాలేదు, ఒకవేళ అయితే L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా మీ జాబితాకు సంబంధించి అనేది చూసుకోవచ్చు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిధులు సిద్ధమయ్యాయి. పునాది పూర్తయితే ₹1,00,000 అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే స్టేట్మెంట్ వివిధ దినపత్రికలలో చూసుకోవచ్చు అనమాట. సో గుడ్ న్యూస్ అప్డేట్స్ మీకు అందరికీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కొత్త వారికి కూడా అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ₹1,000 కోట్ల సిద్ధంగా చేసింది. ఈ నెల 10లోపు పనులు పూర్తి చేసుకోమని ఆదేశాలు ఇచ్చింది. ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి.